చట్టాలు లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి అయ్యయ్యో ఉంటి వీళ్ళంతా బలమైన వాళ్ళు అన్నట్లు వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు ప్రజలు. వాళ్ళు ఏం బలమైన వాళ్ళు కారు. ఇప్పుడు ఒక కోర్టు ఉందనుకో, కోర్టులో ఉన్నటువంటి ఆ న్యాయస్థానం ముందు అక్కడ ఉన్నటువంటి న్యాయ దేవతకి కళ్ళకి గంత కడతారు. ఎందుకు కళ్ళకి గంత కట్టారు న్యాయానికి అంటే, న్యాయమా నీ కళ్ళకి ఎందుకు గంట కట్టివంటే మేము అక్రమంగా నడుస్తాం గనక, మా నడక సరైనది కాదు గనక, మా మాట కరెక్ట్ కాదు గనక నువ్వు చూడకూడదని. అంటే న్యాయానికి కళ్ళకి గంత కట్టారు. కానీ మన దేవుడు రెండు కళ్ళతో మనల్ని చూస్తాడన్న భయంతో మనం ఉంటున్నాము గనక మనము రేపు దేవుని బిడ్డలం అవుతాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం రేపు దేవుని బిడ్డలం కావటానికి గల కారణం ఏంటంటే, న్యాయాధిపతి అయిన దేవుడు నీ వైపు నా వైపు చూస్తూ ఉంటాడు. ఆయన చూస్తున్నాడన్న భయంతో మనం బ్రతకాలి. ఆ బ్రతుకు ఎవరైతే బ్రతుకుతారో వారే రేపు యేసయ్య బిడ్డలుగాను, కుమారులుగాను, కుమార్తెలుగాను ఆయన